ఈ కలహారంభమంట వివాదముకు, గొడవకి, జగడానికి దారితీస్తుంది. ఇప్పుడు దేవుడు అంటున్నాడు, కలహారంభం ఎలా ఉంటుంది అని అంటే, నీటి గట్టును తవ్వే కొద్దీ నీరు ఎలా ఊరుతూ ఉంటుందో గొడవ మొదలైన తర్వాత అలా ఉంటుందంట. తవ్వుకుంటూనే ఉంటారు వీళ్ళు. నువ్వు నన్ను ఆ రోజు ఆ మాట అనలేదా, నువ్వు నన్ను ఆ రోజు ఈ మాట అనలేదా, నువ్వు అన్నావు కదా ఆ రోజు అలా జరిగింది, నా చిన్నప్పుడు ఇలా జరిగింది. పురాతనలు అన్నీ ఏం చేస్తారంటే వీళ్ళు తవ్వుతానే ఉంటారు. గొడవ ఆర్పరు, వీళ్ళు జగడం ఆర్పరు. దాన్ని ఏం చేస్తూ ఉంటారు, తవ్వుతానే ఉంటారు. పలానా రోజు డేడుతో సహా తెప్పేస్తారు, డేడుతో సహా. ఆ రోజు నువ్వు ఇలా అనలేదా, ఈరోజు నువ్వు నన్ను అలా అనలేదా, ఆ రోజు నన్ను పలానా రోజుని ఇలా అన్నావు కదా అని ఇంకా ఆర్పరు. ఏంటంటే తవ్వుతానే. అందుకే అన్నాడు, కలహారంభము నీటి గట్టున పుట్టు ఓట.